ఇలాంటి కరకరలాడే బిస్కెట్లు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. మిక్సీ పట్టుకున్న చక్కెర ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. గోధుమ పిండి ఒక కప్పు. మనం కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి అరకప్పు శనగపిండి వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కొంచెం, అర స్పూను, కొంచెం యాలకుల పొడి. పిండి మొత్తం ఇలా గోధుమ పిండిలా కలిపి పెట్టుకోవాలి. పిండి ఇలా చూస్తే ఇట్లా ఉండాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మెల్లిగా ఇలా పెట్టుకొని ప్రెస్ చేస్తూ ఉండాలి బిస్కెట్ షేప్ వచ్చేటట్టు. చూడటానికి బాగా అట్రాక్టివ్గా ఉండాలంటే వేయించిన పల్లీల్ని ఇలా పెట్టుకోవాలి. బిస్కెట్లన్నీ ఇవాళ ఇడ్లీ ప్లేట్లు ఇవాళ సెట్ చేసి పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో నీళ్ళు యాడ్ చేయకోకుండా అన్నీ ఇలా పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని పెట్టుకోవాలి. వాటర్ మట్టుకు యాడ్ చేయకూడదు. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. 20 మినిట్స్ పెట్టుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఇంట్లోనే కరకరలాడే బిస్కెట్లు రెడీ.